గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్కారం అండి. పల్లవి ప్రశాంత్ టాపిక్ మనం చూస్తే విన్నర్ అయినప్పటి నుంచి హాట్ టాపిక్గానే మారిపోయింది. ఎప్పుడైతే తనని రిమాండ్కి తీసుకున్నారో 14 days అని చెప్పి అసలు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇన్ని కేసులు ఉన్నాయి అని దాంతోపాటు సుమోటో కింద తీసుకున్నారు, ఏ విధంగా చూడొచ్చు అన్నది చాలామందికి ఉన్న ప్రశ్ననే చెప్పుకోవచ్చు. అసలు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా? బెయిల్ ఖచ్చితంగా వస్తుందండి, బట్ ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పలేము. అదే అంటే డిలే ఎందుకు అవుతుంది అంటారు? లేట్ అవడానికి కారణాలు ఏంటి అసలు? కొంచెం డిలే అవటానికి కారణం ఏంటి అంటే ఈయన లోపల ఉంటాము, ప్లస్ ఈయన కొంచెం ఎకనామికలీ వీకర్ సెక్షన్కి చెందుతాం కాబట్టి వీళ్ళ ఫాదర్ అది చూస్తే వీడియోస్లో చూస్తే వాళ్ళకు కొంచెం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, లీగల్ ప్రాసెస్ ఏంటి అన్నది క్వాలిఫైడ్ కాదు కాబట్టి, ప్లస్ కొంచెం పువర్ పీపుల్ కాబట్టి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేసరికి వాళ్ళ ఫాదర్కి కొంచెం టైం పట్టుంటుంది. ఆ తర్వాత మన అడ్వకేట్స్ కొంతమంది ఇనిషియేట్ చేసుకొని వెళ్తాం జరిగింది. ఆ క్రమంలో డెఫినెట్గా లేట్ అయింది. నెంబర్ 1 ఈజ్ అడ్వకేట్ అపాయింట్ చేసుకుంటాం విషయంలోనే కన్ఫ్యూజన్, డిలే 2 అయినాయి. సెకండ్ థింగ్, వీళ్ళు ఫస్ట్ బెయిల్ నిన్న అప్లై చేస్తాం జరిగిందని విన్నా నేను, బట్ అది కూడా మళ్ళీ ఇవాళకి పోస్ట్పోన్ చేశారు వేరే నాంపల్లి కోర్టుకి అని విన్నా నేను. సో బెయిల్ ప్రాసెస్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఉషా గారు, సమ్ టైమ్స్ ఇఫ్ ద జడ్జ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ ఓకే, వదిలేయచ్చు పర్వాలేదు అనుకుంటే ఇస్తారు. జడ్జి గారి డిస్క్రిషన్ అండి, కంప్లీట్ ఇట్ ఈస్ జడ్జెస్ డిస్క్రిషన్. సో దీన్ని గెస్ అంటే ఇప్పుడు నా ప్రకారం నేను వస్తుంది అని చెప్తాను, కొంతమంది రాదు అని చెప్పొచ్చు. అయితే ఒకటి కాంక్రీట్గా నేను కూడా ఏం చెప్పగలుగుతా అంటే బెయిల్ 100% వస్తుంది, కానీ ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు వస్తుందా, సెకండ్ టైం అప్లై చేసినప్పుడు వస్తుందా, థర్డ్ టైం అప్లై చేసినప్పుడు వస్తుందా అన్నది ఎవరు చెప్పలేరు. అది ఎవరైతే బెంచ్ మీద ఆ జడ్జి గారు ఉంటారో అది ఆయన ఇష్టం. ఆయనకి కరెక్ట్గా ఇవ్వాలి అన్నీ ఓకే పర్వాలేదు అనుకుంటే ఇస్తారు, లేదు అనుకుంటే ఆగుతారు. జడ్జి గారి డిస్క్రిప్షన్ ఒకటి, ఇంకోటి వాదించే అడ్వకేట్ నైపుణ్యము, అది ఇది ఈక్వల్గా ఉంటుందండి. బట్ ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది బెయిల్ వస్తుందా రాదా అన్నట్టు. అప్పుడప్పుడు ఈజీగా వచ్చే బెయిల్ కూడా సరిగ్గా వాదించకపోతే రాదు. అప్పుడప్పుడు జడ్జి గారు కొంచెం ఇవ్వకూడదు అప్పుడే అనుకున్న అడ్వకేట్ నైపుణ్యం వల్ల కన్విన్స్ చేసి బెయిల్ తెప్పించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది బేసిక్గా ఏంటి అంటే ఇప్పుడు నన్ను అడిగితే నేను రావాలి అని చెప్తాను. ఫస్ట్ టైం అన్నది కొంచెం డౌట్ఫుల్గానే ఉంది బెయిల్. సెకండ్ బెయిల్కి కంపల్సరీ వస్తుందని నేను అనుకుంటున్నాను, వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే బెయిల్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చాలా మంది బయట మాట్లాడడం జరుగుతుంది. యాజ్ ఏ అడ్వకేట్గా మీరు విన్నది ఏంటి? లేట్ అవ్వడానికి బయట కారణాలు ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారా ఈ కేసు? పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు ఈయనకి. ఇన్ జనరల్గా ఇది న్యూసెన్స్ కేస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ డ్యామేజెస్, ఈ రైట్ సెక్షన్స్, నిన్నన్నీ మనం సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. దగ్గర ఒక 8 సెక్షన్స్ వరకు పడి ఉంటాయి. అందులో వేరే అన్నీ బెయిలబుల్, ఒక్కటి నాన్ బెయిలబుల్ పడిందని వింటున్నాము. ఈ ఒక్కటి నాన్ బెయిలబుల్ పడకుండా ఉంటే అసలు జైలుకే తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే డిలే అవుతానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది కొంచెం హై ప్రొఫైల్ కేసులో లో ప్రొఫైల్ వ్యక్తి ఉన్నాడు. కేసు ఏమో హై ప్రొఫైల్, ఆ వ్యక్తి ఏమో లో ప్రొఫైల్. ఓకే, జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు హై ప్రొఫైల్ అంటే పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళ టాలెంట్ వేరే ఉంటుంది. ఓకే, అలా అని చెప్పి ఇందులో ఉన్న అడ్వకేట్స్ టాలెంట్ లేదని చెప్పట్లేదు నేను. ఇందులో ఉన్న అడ్వకేట్స్ చాలా మంచోళ్ళు కాబట్టి డబ్బులు తీసుకోకుండా వాలంటరీగా కేసు తీసుకున్నారు. సో వీళ్ళు కేసు వాలంటరీగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళి ఆ కేసు తీసుకుంటానికి టైం పట్టింది. సో అడ్వకేట్స్లో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్.
సో కేసు తీసుకుంటమే లేట్ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కేసు తీసుకున్న తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఈ కేసు తీసుకున్నారో ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని చెప్తున్నాడు. అదొక కారణం. ఓకే, ఎఫ్ఐఆరే ఇవ్వకపోతే అసలు మనకు అందులో ఏం సెక్షన్లో పడ్డాయో తెలియకపోతే మనం బెయిల్ ఎలా అప్లై చేస్తాము? సో ఎఫ్ఐఆర్ కూడా డిలే అయింది. ఆయన డైరెక్ట్గా మీడియాలో చెప్పాడు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, 24 అవర్స్ అయిపోయింది, అది ఆన్లైన్ అప్డేట్ అవ్వలేదు, అట్లా చెప్తాం జరిగింది. సో అది కూడా ఒక రీజన్ అండి బెయిల్ డిలే అవుతానికి. నెక్స్ట్ వాలంటరీగా అడ్వకేట్స్ వెళ్ళేసరికి ఆబ్వియస్గా కొంచెం డిలే అవుతుంది కదా, ఇది ఒకటి. ఇంకొకటి, పబ్లిక్లో సింపతి ఎంత ఉందో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి, అట్ ద సేమ్ టైం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే పబ్లిక్ కాదు కదా. ఇప్పుడు బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఇదంతా న్యూసెన్స్ అనిపిస్తుంది కదా. తక్కువ బెయిల్ వచ్చేస్తే ఏంటిది, ఇంత రాద్ధాంతం చేస్తారు, అప్పుడే బెయిల్ వచ్చిందన్న ఫీల్ అవుతారు. సో అనేక ప్రెషర్లు ఉంటాయండి. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి కేసెస్లోనే ఆనరబుల్ జడ్జెస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది సీనియర్ అఫీషియల్స్ కానీ పబ్లిక్కి లెసన్ లాగా వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లాంటి కేసెస్నే పబ్లిక్ మీద యూజ్ చేయాల్సి వస్తుంది. సో అనేక కారణాలు ఉంటాయండి బెయిల్ వస్తానికి, బెయిల్ రాకపోతానికి. టెక్నికల్గా అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు నా వైపు అడిగితే ఖచ్చితంగా రావాలంట నేను, ఎందుకంటే నాకు తెలుసు ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళాలి ఏంటి అన్నది. నేను కన్విన్స్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కానీ అప్పుడు కూడా రాకపోవచ్చు, కానీ నేను పాజిటివ్గా వెళ్తాను, నాకు వస్తుంది అనుకుని నేను వెళ్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళే అడ్వకేట్ ఎలా అప్రోచ్ అవుతున్నారు అన్నది మనం చూసుకోవాలి. సీనియర్ అడ్వకేట్సే ఉన్నారు ఇప్పుడైతే వాలంటరీగా తీసుకున్నది. సో లెట్స్ సీ వస్తుందా రాదా అన్నది. ఒకవేళ ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయితే సెకండ్ బెయిల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒక 1 వీక్ గ్యాప్లో మళ్ళీ సెకండ్ బెయిల్ ఇవ్వచ్చు. ఏదేమైనా 14 days రిమాండ్కి తీసుకున్నారు కాబట్టి అన్ని రోజులు ప్రొలాంగ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది అనుకోవచ్చా సార్? మరి మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ ఎక్స్టెన్షన్ అయింది. ఓకే, 106 days ప్లస్ 14 days. ఓకే, ఈ 14 days ఎన్ని డేసా అన్నది నో వన్ కెన్ సే. ఓకే, లేదా 14 days తర్వాత రావచ్చు. ఆల్రెడీ 2-3 రోజులు అయిపోతుంది. సో ఆయన పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ ఎక్స్టెన్షన్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు బిగ్ బాస్ గురించి ఇంకెవరు మాట్లాడేవాళ్ళు కాదు మొన్నటితోటి, కానీ అది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఏదేమైనా సరే సార్, ఒక విన్నర్గా బయటకు వచ్చిన అతను అదే కప్ తీసుకుని మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన ఆ దాఖలాలు ఎక్కడా లేదు. ఇక్కడ అసలు ఈ రియాలిటీ షోలోనే ఎక్కడ లేదు. ఇప్పుడు ఎటువంటి కేసులు ఫైల్ అయింది లేదు, అందులో జైలుకి వెళ్ళింది కూడా ఎక్కడ లేదు. ఈ రికార్డ్ బ్రేక్. అబ్బాయి అది కూడా ఒక కామన్ మ్యాన్ విషయంలోనే జరగడం అనేది ఒక్కసారిగా అలర్ట్ చేస్తుందని అనుకోవాలి జనాలని. Correct. సో బెయిల్ రావాలనే కోరుకుందాం మనం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.